యెషయా గ్రంథం 40వ అధ్యాయము 1వ వచనం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. 4వ వచనం. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. 5వ వచనం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. 6వ వచనం. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయ్యున్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. 7వ వచనం. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. 9వ వచనం. సియోను, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. 10వ వచనం. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. 12వ వచనం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు, జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు, తూనిక చేత కొండలను తూచిన వాడెవడు. 13వ వచనం. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరచిన వాడెవడు. 14వ వచనం. ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను, ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు, న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు, ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు, ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు. 15వ వచనం. జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలెనున్నవి. 16వ వచనం. సమిధలకు లెబానోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు. 17వ వచనం. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. 18వ వచనం. కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు. 19వ వచనం. విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును, కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయును. 20వ వచనం. విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును, కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాని వెదకి పిలుచుకొనును. 21వ వచనం. మీకు తెలియదా, మీరు వినలేదా, మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా, భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా. 22వ వచనం. ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు,
దాని నివాసులు మిడతలవలే కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. 23వ వచనం. రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపులుగా చేయును. 24వ వచనం. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునుపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోవుదురు. సుడిగాలి పుట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును. 25వ వచనం. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. 27వ వచనం. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేళ ఇలాగు చెప్పుచున్నావు? 28వ వచనం. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. 30వ వచనం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్.